విలేజ్ నుంచి అయోధ్యకు వెళ్తున్నాం. అందుకోసమని వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని ముందుగా ఆంజనేయ స్వామికి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టినాం. మా విలేజ్ నుంచి మొదటిసారి అయోధ్యకు వెళ్తుంది మేమే కాబట్టి మా విలేజ్ వారు కొంత దూరం వచ్చి మమ్మల్ని సాగనంపారు. ఇక వాళ్ళందరితో ఒక ఫోటో తీసుకొని బయలుదేరాం. మేమైతే మన కామారెడ్డి నుంచి ట్రైన్లో అయోధ్యకు వెళ్ళాం. ఫస్ట్ డే మొత్తం ట్రైన్లోనే జర్నీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పొద్దున అయితే లేచినాం. సో ఇది సెకండ్ డే జర్నీ స్టార్ట్ అన్నట్టు. సో లేచి బ్రష్ చేసుకొని ఇక కొంచెం టిఫిన్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎట్లుంటాం, ఏడా ట్రైన్ ఆపుతారు ఏంటనేది చూద్దాం. ఓకే, లెట్స్ గో. సీతమ్మ తల్లిరా రామయ్య తండ్రిరా సీతమ్మ తల్లిరా రామయ్య తండ్రిరా సీతమ్మ తల్లిరా రఘునాథ్ బానికి ఏం పెడుతుంది ఏం చెప్తారు? ఓకే ఫ్రెండ్స్, మనకైతే టిఫిన్ బ్రెడ్ ఇచ్చారు. బ్రెడ్ తోటి ఇచ్చారు ఆలు కుర్మా. సో దీనికి చూసుకొని పొద్దున టిఫిన్ అయితే కానిస్తున్నాం. ట్రైన్ మెయిన్ స్టేషన్లో ఒక 10 minutes వరకు ఆగుతుంది. అలా ఆగినప్పుడు మన రామభక్తులందరూ స్టేషన్లో ఇలా సందడి చేశారు. ఇక నైట్ డిన్నర్ చేసి ఫుల్ జోష్తో సాలార్పూర్లో చేరుకున్నాం. సాలార్పూర్లో దిగగానే మేము అనుకోని విధంగా మాకు పూలతో వెల్కమ్ చెప్పారు. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ నినాదాలతో ముందుకు వెళ్ళాం. మాకు సాలార్పూర్ నుంచి అయోధ్యకు బస్సులు రెడీగా ఉన్నాయి. ఈ బస్సులో వెళ్ళి అయోధ్యకైతే చేరుకున్నాం. తెలంగాణ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రామభక్తులు స్ట్రైట్ గా వెళ్ళాలి. సెకండ్ గేట్ దగ్గరకు చిత్రకూట్. మేము వెళ్ళేసరికి మార్నింగ్ 4 o'clock అయింది. ఇక వెంటనే స్నానాలు చేసి రామ మందిరానికి వెళ్ళిపోయాం. మందిరానికి వెళ్ళే ముందు హనుమాన్ గర్హి ఉంటుంది. ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆ రామయ్య దగ్గరకు వెళ్ళాము. ఇది రామ మందిరంలోనికి వెళ్ళే దారి. అయితే మందిరం లోపల మొబైల్ ఫోన్స్ అలో ఉండదు. అందుకని మేము బయట నుంచి మీ అందరికీ చూపించాలని ఇలా తీసుకున్నాం. మేము ఆ రాముని దర్శనం కంప్లీట్ చేసుకొని తర్వాత దశరథ్ మహల్కి అయితే వెళ్ళినాం. దశరథ్ మహల్ విజిట్ చేసుకొని తర్వాత మేము రాజ్ద్వార్ మందిర్కి వచ్చాం. తర్వాత కనక్ భవన్కి వెళ్ళాం. దీని లోపలికి వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వాళ్ళు అయోధ్యలో అన్నప్రసాదం 1 రోజులు నిర్వహించారు. మేము కూడా వెళ్ళి అందులో అన్నం తిని ఇక తిన్నాక అలా వాకింగ్ చేస్తూ సరయూ నదికి అయితే వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, బోటింగ్ అయితే ఎక్కినాం. సో ఇప్పుడు బోటింగ్ పోతున్నాం. సో ఈ బోటింగ్ ఎట్లుంటుంది ఏం చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇక బోటింగ్ చేసిన తర్వాత ఖాళీగా ఉంటామా, ఫోటోలు సెల్ఫీలు వీడియోలు తీసుకొని చాలా ఎంజాయ్ చేసినాం. ఇక బోటింగ్ తర్వాత మనకు సరయూ నది ఒడ్డున సాయంత్రం 6 గంటలకు గంగాహారతి ఉంటుంది. ఆ గంగాహారతిలో పాల్గొన్నాం. గంగాహారతి తర్వాత మెయిన్ లేజర్ లైటింగ్ ఉంటుంది. అది కూడా రాత్రి 8 గంటలకు. ఈ లేజర్ లైటింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. అది చూస్తే అందులో రాముని సాంగ్ పెడితే మొత్తం గూస్ బంప్స్ అంతే.
వచ్చేటప్పుడు లతా మంగేష్కర్ చౌక్ కాడ కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఐజో టూర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, సక్సెస్ఫుల్ అయింది. సో ఇక ఇప్పుడు రిటర్న్ మన కామారెడ్డికి బయలుదేరిపోయినాం.